హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ ఇది. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. జీతం వచ్చేసి 64,740 రూపాయలు అనేది జీతం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. మనకి నోటిఫికేషన్ సిఎస్ఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. సో దీని లోపల మనకు రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 10/4/2025 నుంచి 10/5/2025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి హార్డ్ కాపీస్ కోసము ఆన్లైన్లో 10 మే 2025 అనేది చివరి తేదీగా ఉంది. దాని తర్వాత అప్లికేషన్ అయిన ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని హార్డ్ కాపీస్ని సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి మనం 19 మే 2025 లోపల పంపించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ జూలైలో ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో ఉన్న ఖాళీలు వివరాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్లో వివిధ విభాగాల లోపల ఖాళీలు ఉన్నాయి. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. దానిలో అన్రిజర్వ్డ్ 6, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూడి 1, ఓబీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 1, బ్యాక్లాగ్ 1 ఉంది. నెంబర్ ఆఫ్ పోస్టులు 9 ఉన్నాయి. TA1 కింద టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ కోడ్ కింద అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఓబీసీ 3, ఎస్టీ 1, అన్రిజర్వ్ పీడబ్ల్యూడి HH1 అనేది వేకెన్సీ ఉంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 2 TA2కి సంబంధించి 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కింద, TA3 1 ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 1, TA4 4 అన్రిజర్వ్డ్ 2 ఓబీసీ నాన్ క్రిమినల్ 1, ఎస్సీ 1, TF05 1 అన్రిజర్వ్డ్ 1 ఉంది. TA6కి ఈడబ్ల్యూఎస్ 1 అన్రిజర్వ్డ్ ఉంది. సో దీనికి సంబంధించి బేసిక్ 35,400 నుంచి 1,12,400 వస్తుంది. అయితే పర్ మంత్ అన్నీ కలుపుకొని మనకు 64,740 రూపాయల శాలరీని వస్తుంది. 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. ముందుగా క్వాలిఫికేషన్స్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు TA1 కింద 9 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ ఇది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 2 years అడిగారు. లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ లేటరల్ అడ్మిషన్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. అదే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్తోని 2 years ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు. అదేవిధంగా TA4 కింద 4 పోస్టులు ఉన్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి బీఎస్సీ ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి 60% మార్క్స్తోని 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదా బీఎస్సీ ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, అంటే పీజీ అట్లా ఉన్నా కూడా ఎలిజిబులే. అదేవిధంగా మైక్రోబయాలజీ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. బీఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్, లేదా బీఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో వీటికి అన్నిటికీ సంబంధించి మనము సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ముందుగా టెస్ట్ అనేది ఉంటుంది. స్కీమ్ వైజ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్, పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, పేపర్ 3 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. దాని ప్రధానంగా మెరిట్ లిస్ట్ చేసి ఇస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటుగా ఫీజు పే చేసిన రిసిప్టు, మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టి ఫోటోగ్రాఫ్ కూడా పేస్ట్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ కోడ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాసి
19/5/2025 లోపల చేరే విధంగా రిక్రూట్మెంట్ సెల్ E1 సెక్షన్ ఈ సిఎస్ఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెలువాంబ మ్యాన్షన్ అపోజిట్ టు రైల్ మ్యూజియం మైసూర్ 570020 కర్ణాటకకి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తిగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.